ఫైనల్గా నెల తర్వాత అసలు ఈమెకి ఏం జరిగింది, ఎందుకు ఇలా చేసింది అనేది ఒక సమాప్తికి అయితే వచ్చేసిందండి. ఫైనల్గా అందరూ కలిసి తల్లి, అన్న, వదిన, తర్వాత భర్త, ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఆ కొలీగ్స్ అందరూ కలిపి తేల్చింది ఏంటి అంటే ఆమె డిప్రెషన్తో చనిపోయింది. ఎవ్వరికి ఎలాంటి అనుమానాలు లేవు. కనీసం పోలీసులు కాల్ డేటా తీపిద్దాము అని చెప్పేసి అంటే అక్కడ ఎవ్వరూ కంప్లైంట్ ఇవ్వకపోగా మాకు ఎటువంటి అనుమానాలు లేవు అని చెప్పేసి వాళ్ళే ముందుకు రావడం వల్ల పోలీసులు కూడా కేసుని ఇంకా డెప్త్గా తీసుకెళ్ళలేదన్నమాట. ఇక అందరూ కలిసి ఏకగ్రీవంగా చెప్పిన సమాధానం అయితే ఒకటే, ఆమె డిప్రెషన్ తోటే ఆ పని చేసింది అని చెప్పి. మరి నేనైతే నాకు 100 ప్రశ్నలు మైండ్లో తిరుగుతున్నాయి. ఆ ప్రశ్నలు ఏంటి అని ఇందాకనే ఒక లాంగ్ వీడియో అయితే చేశాను. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో టైటిల్లో కూడా ఇస్తాను, ఒకసారి ప్లే చేసుకోండి, మీకు కూడా అర్థమవుతుంది. కానీ నాకు చాలా బాధగా ఉందండి. ఇంత ఇబ్బంది పడుతూ కన్న తల్లి కడుపు చించుకొని పుట్టిన పిల్లల్ని కూడా తనతో పాటే చాలా క్రూరమైన చావుకి తీసుకెళ్ళింది అంటే అందులో ఏమీ లేకపోవడం ఏంటండి, డిప్రెషన్ ఒక్కటే కారణమని అందరూ ఒక నిర్ధారణకైతే వచ్చారు. సో మనం అంతకంటే ఏం చేయలేము, వాళ్ళు చెప్పిన మాటలు వినడం తప్పించి. కానీ నాకేమనిపించింది అనేది ఒక లాంగ్ వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది, ఖచ్చితంగా చూడండి. కరెక్ట్ అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫైనల్గా చాలా బాధాకరంగా అయితే ఈ వీడియోని నేను ఇక్కడితో ఆపేస్తున్నాను. ఏ విషయం తెలియకుండా ఆగిపోయిన వీడియో అన్నమాట ఇది.